ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమల్లో విఫలమైందని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన సిపిఐ జిల్లా జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించారు. అలాగే అయోధ్య రామ మందిరం, తిరుపతి లడ్డు వివాదాలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆయనకు తెలిసి ఉండి కూడా అదేవిధంగా వాగ్దానాలు చేశారు. ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూస్తే ఆయన ఈ వాగ్దానాలు ఏనాటికి కూడా అమలు చేయలేదని మాత్రం గ్యారంటీగా చెప్పారు. ఎందుకంటే ఇవాళ పెన్షన్ పెంచావు 4000 రూపీస్కి, మహిళలకు ఉచితంగా బస్సులు ఇవ్వగలిగావు. అవి చేయడమే గగనంగా ఉంది. ఇవాళ నిరుద్యోగ వృత్తి ఇవ్వాలన్నా, ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇవ్వాలన్నా, లేదా రైతులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలన్నా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం కూడా అనుమతించడం లేదు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారిని ఎదురెత్తారు. మరోవైపు సూపర్ 6 వాగ్దానాలు కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయినామని చెప్పి మీరు ప్రచారం చేస్తారు. ఒకవైపు ఏమో సంపద సృష్టిస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చి, అధికారానికి వచ్చిన తర్వాత ఇప్పుడు అప్పులు పుట్టిస్తా అని చెప్పి అప్పులు చేస్తా ఉన్నారు. సంపద సృష్టించింది లేదు, కొత్తగా పెరిగిన సంపద లేదు, పెద్ద ఎత్తున అప్పులు చేశారు. 2 ఏళ్ల కాలంలో 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని పూర్తిగా మీరు అప్పుల్లో ముంచారు తప్ప ఏ రకంగా కూడా సంపద సృష్టించిన దాఖలా లేదు. కాబట్టి